ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజ్య, యేసు క్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీకు వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ పునరుద్ధానపు నాయన ఆదివారమున మీ యొక్క సన్నిధిలో చేరి అయా సంఘమంతా కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తుంటున్నాం. తండ్రి, కృప కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడవు, మా కొరకు సర్వము దారబోసినటువంటి దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. అయా కొద్ది మాటలు నాయన మేము ధ్యానించుకొని ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనపరచుకోమని, ఎంతమంది అయితే నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితాలలో కూడా నాయన మీరు ఆశ్చర్యమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు, రక్షణ కార్యములు జరిగించి ఈ వర్తమానము ద్వారా వారి యొక్క హృదయాలు కూడా మార్చుకొని అయ్యా నీ మీద ఆధారపడేటువంటి రీతిలో మీ యొక్క కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వాక్య ధ్యానములకు వెళ్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా మరి ఈ ఇమ్మానుయేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచినటువంటి ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి మనకు ఆరోగ్యం ఇచ్చి మనకు ఆయుష్ను పొడిగించి ఏ కీడు మన దరి చేరకుండా మన మార్గం అంతట్లో కూడా దేవుని సన్నిధి అనుగ్రహించి మన కుటుంబాన్ని దేవుడు పోషించి అభివృద్ధి పరిచి, అదే రీతిగా మరి ఈ లోకంలో ఎంతో మంది మరణించినప్పటికీ కూడా, ఎంతో మంది లోక యాత్రలు ముగించినప్పటికీ కూడా ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఎందుకు పనికిరానటువంటి మనలను మరి దేవుని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించినాడు. కాబట్టి ఏమిచ్చి కూడా మనం దేవుని యొక్క రుణాన్ని తీర్చడంలే కానీ రెండు చేతుల పైకెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానంగా తెలియజేస్తూ ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచన భాగంలో అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పరిచర్య చేసేటువంటి సమయంలో ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ జన సమూహాలు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఆయన శిష్యులు కూడా ఆయన యొద్దనే ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారే ఎన్నో మాటలు ఉపమానాల రీతిగా వారికి తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే సమయంలో ఎన్నో మాటలు తెలియజేశాడు. ఉపవాసము ఏ రీతిగా ఉండాలి, ఉపవాస దినాన్ని ఏ రీతిగా చాటింపాలి, ఉపవాస దినాన్ని ఏ రీతిగా చేయాలి, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రార్థన ఎలాగూ చేయాలి అనేటువంటి మాటలు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో కూడా ఈ చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రసంగం చేసినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తా ఉన్నాం. అక్కడ కొన్ని మాటలు తెలియజేస్తూ కిందికి వచ్చేసరికి 26వ వచనంలోనికి వచ్చేసరికి ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు.
మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడు ఆకాశంలో ఎగిరేటువంటి ఆకాశ పక్షుల్ని కూడా దేవుడు పోషిస్తా ఉన్నాడు. ప్రతి భూమి మీద ప్రాకు ప్రతి ఒక్క జీవిని కూడా ప్రాకు పురుగులతో సహా దేవుడు పోషిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు ఆకాశ పక్షులు చూడండి, అవి ఎంత శ్రేష్టమైనటువంటి భోజనాన్ని తింటాయి అని అంటే, అవి కోయవు, అవి విత్తవు, కోయవు, కానీ శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తింటాయి. పక్షులు ఏమైనా విత్తనాలు ఏమైనా విత్తుతాయా అండి? లేదు. పక్షులు ఏమైనా కష్టపడతాయా? లేదు. కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని లేఖన భాగం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అవును, మనం వాటికంటే శ్రేష్టమైనటువంటి వారమే. దేవుడు పక్షుల పట్ల, భూమి మీద ప్రాకు ప్రతి పురుగు పట్ల, ప్రతి జంతువు పట్ల కూడా ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకు కూడా శ్రేష్టమైనటువంటి భోజనాన్ని, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని ఉద్దేశంలో ఈ మాట రాయవలసి వచ్చిందనేది మనము ఈ లేఖన భాగాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం కొన్ని సందర్భాలలో చింతపడతా ఉంటాము. అయ్యో, రేపటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, రేపటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఎల్లుండి జరిగే పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదో ఒక చింతతో మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం, ఏదో ఒక బాధతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము, ఏదో ఒక వేదనతో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం, ఏదో ఒక సందర్భంలో అనేక బాధల చేత ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటాము. కానీ దేవుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీరు ఏ విషయంలో చింతపడాల్సినటువంటి అవసరత లేదు. ఆకాశ పక్షులను దేవుడు పోషింపజేస్తా ఉన్నాడు. భూమి మీద ప్రాకు ప్రతి పురుగును కూడా దేవుడు పోషింపజేస్తా ఉన్నాడు. ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు వీటికంటే శ్రేష్ఠులు కారా? అవును ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం వాటికంటే శ్రేష్టమైనటువంటి వారమే. దేవుడు ముందుగా ఆ పక్షులకు ఏ ఆహారము కావాలో దేవుడే ముందు వాటికి సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. వాటికి సరిపోయేటువంటి సమృద్ధిని దేవుడు ముందుగానే సమకూర్చి ఉంచినట్లుగా మనము చూస్తాం. సమృద్ధిగా తింటాయట, సమృద్ధిగా. ఇంకా కొన్ని 4 జీవుల గురించి తెలియజేస్తా ఉన్నాడు భక్తుడు. చూడండి ఒకసారి, కొన్ని జీవుల గురించి తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుండి 28 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులట అవి. జ్ఞానము కలిగినటువంటి జీవులట. భూమి మీద చిన్నవి 4 కలవు. ఏందా 4 జీవులు? అవి మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులట. 24వ వచనంలో, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయట. బలము లేని చీమలు, వాటిని చూసి మనము నేర్చుకోవాలి. బలము లేనటువంటి చీమలు వేసవి కాలంలో అవి ఏం చేస్తాయట? ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సిద్ధపాటు. దేవుడు ఈ చీమల్ని చూపిస్తూ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు
కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలు చూసి జ్ఞానం తెచ్చుకోవాలంట. ఆ చీమలు చూడండి ఒకే వరుసలో వెళ్తాయి. ఆ లైన్ కూడా ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి వెళ్తా ఉంటాయి. ఒక క్రమ పద్ధతిలో వెళ్తా ఉంటాయి. చీమలకి క్రమం ఉన్నది, కానీ మనుషులకు క్రమము లేదు. ప్రభు మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకు ప్రభు ఆరాధనని తెలుసులే గాని ఆ టైం ప్రకారం మనం రాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను అని తెలియజేస్తా ఉన్నాడు. మొదటి జీవి ఏది అనంటే చీమలు. రెండోది కూడా మనం చూసుకున్నట్టయితే చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పెట్టు సందులలో నివాసములు కల్పించుకొనును. కుందేళ్ళు చూసారా? అవి అన్న బలం కల్లేనా? అవి కుందేళ్ళు బలము లేనటువంటి జీవులు అయినను పెట్టు సందులలో నివాసాన్ని కల్పించుకుంటాయట అవి. మరొక జీవి కూడా చూసుకున్నట్టయితే మిడతలకు రాజు ఉన్నాడా అండి? మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ భక్తులు తీరి సాగిపోవును అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మిడతలకు రాజు ఉంటాడా అండి? కదా. మిడతలకు రాజు లేకపోయినా కానీ భక్తులుగా తీరి ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా కలిసి వెళ్ళిపోతాయి. ఇలా మిడతలలో ఐక్యత ఉందిలే కానీ మనుషులలో ఐక్యత లేదు. చీమలలో ఐక్యత ఉందిలే కానీ మనుషులలో ఐక్యత లేదు. మనుషులలో తగ్గిపోతా ఉన్నాయి అవి. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు కదా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, అవి ఏ మార్గంలో నడుస్తాయో వాటిని గమనించు. బల్లి ఉంటుంది, దాన్ని మనం చేతితో కూడా పట్టుకోవచ్చులే కానీ అది ఎక్కడ నివసిస్తుంది అంటే రాజుగారి గృహంలో కూడా బల్లులు నివసిస్తూ ఉంటాయి. అంటే వాటి శ్రేష్టత చూడండి ఒకసారి ఎట్లుందో. రాజుగారి భవనంలోకి కూడా మనం వెళ్ళలేము, కానీ బల్లులు పోతాయి, చీమలు పోతాయి, మిడతలు పోతాయి. అంటే దేవుడు వాటిని అట్లా పోషిస్తా ఉన్నాడు, దేవుడు వాటిని అట్లా జీవింపజేస్తా ఉన్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇదే మాటలో మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు భక్తుడైనటువంటి ఇర్మియాకి దేవుడు ఒక దర్శనాన్ని కలగజేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇర్మియాకి 18వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి అక్కడ కొన్ని మాటలు ఇర్మియా ప్రవక్తకి దేవుడు తెలియజేస్తూ దేవుడు ఇర్మియాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజెప్పేదను. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. దేవుడు ఇర్మియాకి ఒక మాట తెలియజేశాడు, నీవు కుమ్మరింటికి వెళ్ళు, అక్కడ నేను నీతోటికి కొన్ని విషయాలు మాట్లాడవలసి ఉన్నది అని చెప్పేసరికి దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? కుండలు తయారు చేసేటువంటి కుమ్మరు వానింటికి వెళ్ళాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వెళ్ళినటువంటి తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ కుమ్మరి తన సార మీద కుండని తయారు చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఇర్మియా ఆ గృహంలోకి వెళ్ళాడో ఆ కుమ్మరి తన సార మీద కుండని తయారు చేస్తా ఉన్నాడు. అయితే 4వ వచనం చూడండి ఒకసారి. కుమ్మరి ఆ జిగటి మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు
యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేశాడట. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడట. ఎప్పుడైతే ఈ ఇర్మియా ప్రవక్త ఆ యొక్క గృహంలోనికి వెళ్ళాడో, కుమ్మరి తన సారె మీద కుండ తయారు చేస్తూ ఉన్నాడట. ఆ తయారు చేసేటువంటి క్రమంలో తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి కుండ జారిపోయి కింద పడిపోయిందట. ప్రియమైన దేవుడి బిడ్డ, ఎప్పుడైతే ఆ యొక్క మట్టి కింద పడిపోయిందో వెంటనే కుమ్మరి ఏం చేశాడట, ఆ కింద పడ్డటువంటి మట్టిని మరలా తీసుకొని మరలా దాన్ని సారె మీద పెట్టి తనకు నచ్చినట్లుగా, తనకి యుక్తమైనట్లుగా మరి ఒక కుండను తయారు చేశాడట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ యొక్క సన్నివేశాన్ని దేవుడు ఇర్మియాకి చూపిస్తా ఉన్నాడు. అప్పుడు ఇర్మియాకి అర్థమైపోయింది. అర్థమైపోగానే మరలా వెంటనే దేవుని వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై, అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులారా, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? అంటే సారె మీద ఉన్నటువంటి ఆ యొక్క మట్టి జారి కింద పడిపోయినప్పుడు ఇది పడిపోయినటువంటి మట్టి కదా అని చెప్పి దాన్ని విడిచిపెట్టలే, ఆ మట్టి తీసి పక్కకి వేయలే. ఆ మట్టి కింద పడ్డప్పుడు దానికి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అంటి ఉండొచ్చు, దానికి చెత్త చెదారం అంతా కూడా అంటి ఉండొచ్చు. ఆ కుమ్మరి చేసేటువంటి ఆ యొక్క మట్టి ముద్దలో ఒక్క ఇసుక కూడా ఉండదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, చిన్న రాయి కూడా ఉండదు. అది ఆ మట్టి ముద్ద ఆ మట్టి కింద పడ్డప్పుడు దానికి అన్ని కూడా అంటి ఉండొచ్చు. అయినా కానీ వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసి మరలా ఆ మట్టిని తీసి సారె మీద పెట్టి మరి ఒక కుండ తయారు చేసినాడు, తనకి ఇష్టమైనటువంటి కుండ. హల్లెలూయా. అంటే కుమ్మరి చూడు, ఆ మట్టిని కింద పడ్డటువంటి మట్టినే విడిచిపెట్టలే, ఆ కింద పడ్డటువంటి మట్టినే విడిచిపెట్టలే. నా చేతులతో మిమ్మల్ని నేను నిర్మించుకున్నటువంటి వాడను, మట్టి ముద్దతో నేను మిమ్మల్ని నిర్మించుకున్నటువంటి వాడను, నేను మిమ్మల్ని ఎలాగ వదులుకుంటా? నేను దేవుని ఉద్దేశాలు చూడండి ఒకసారి, దేవుని ఆలోచనలు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన కృంగదీసేటువంటి దేవుడు కాదు, ఆయన నరకంలోనికి నెట్టేసేటువంటి దేవుడు కాదు. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు వేదన పడుతూ ఉన్నారు, వెట్టి చాకిరిగా వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చింది వారిని చిత్రహింసలు పెట్టడానిక? దేవుడు వారిని చెరలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది దేవుడు వారిని శత్రువులకు అప్పగించడానిక? దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చింది ఎర్ర సముద్రంలో వారిని ముంచివేయటానిక? దేవుడు వారిని చెరలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చింది వారిని ఇబ్బంది చేయటానిక? దాహంతో చంపటానిక? ఆకలితో చంపటానిక? కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా బిడ్డలు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందని ఈ లోకపరంగా చూసుకుంటేనే నా కుమారుడు మంచిగా చదువుకోవాలి, నా కుమారుడు ఒక జ్ఞానం కలిగినటువంటి వాడిగా ఉండాలి, నా కుమారుడు చక్కగా చదువుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, వాడు సుఖ శాంతులతో జీవించాలని ప్రతి ఒక్క లోకపరంగా ఉన్న తండ్రి ఆలోచన చేస్తాడు. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు కలవరసిన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు మన పాపము నుండి శాపం నుండి తొలగించడానికి
తన పరలోక మహిమనే విడిచిపెట్టినటువంటి దేవుడు మనల్ని వదులుకుంటాడా అండి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి దేవుని ప్రజలమైనటువంటి వాళ్ళంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనకి ఏదైనా దెబ్బ తగిలితే దేవుడు ఊరుకుంటాడా అండి? మనకి చిన్న గాయమైతే దేవుడు ఊరుకుంటాడా అండి? శత్రువులు మన మీదకి దండెత్తి వస్తే దేవుడు ఊరుకుంటాడా అండి? ఊరుకోడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆ కుమ్మరి మట్టికి దేవుడు అంటా ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలారా, ఆ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? ఆయన చేయగలడు. ఆయన పాడైపోయిన జీవితాన్ని పదిలపరచగలడు. ఆయన పాడైపోయిన జీవితాలను మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టచాలనటువంటి దేవుడు. ఆయన ఎదుట సముద్రాలు కూడా నిలవలేవు ప్రియమైన దేవుడు బిడ్డల. తండ్రి యొక్క ఆవేదన ఏంది అని అంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ అరణ్యంలోనికి వచ్చినప్పుడు 40 సంవత్సరములు వారి యొక్క ప్రయాణము అందులో గడిచినప్పటికీ కూడా దేవుడు వారిని పోషించాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆకలితో అలమటించినప్పుడు పురేల మాంసమును దేవుడు కురిపించాడు. బండలో నుంచి నీళ్ళిచ్చి లక్షల మంది దాహాన్ని తీర్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. మిమ్మల్ని కాపాడుకున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఒకప్పుడు శ్రమల ఊబిలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకప్పుడు మరణ పడకలో ఉన్నటువంటి మనలను ఆయన లేవనెత్తినటువంటి వాడిగా ఉన్నాడు. శోధనలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనం భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు తన చేయి చాపి మనల్ని జిగటగల ఊపిలో నుండి, నాశనం ఒక గుంటలో నుండి మనల్ని ఆయన లేవనెత్తినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? నేను మిమ్మల్ని బాగు చేయలేనా? నేను మిమ్మల్ని స్వస్థపరచలేనా? మీ జీవితాలను నేను కట్టలేనా అని దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినా అవి పోషింపబడట్లేదా? మనకంటే శ్రేష్టమైన ఆహారం అవి తినట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుని యొక్క ఆవేదన చూడండి, ఇజ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆ పడిపోయినటువంటి మట్టి ఏ రీతిగా అయితే కుమ్మరివాణి చేతిలో ఉన్నదో, మన జీవితాలు కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నవి ప్రియమైన దేవుడి బిడ్డల. మన హృదయాన్ని ప్రభువుకి అర్పించాలి, మన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మన జీవితాన్ని మారగలిగినటువంటి జీవితాన్ని మధురంగా మార్చగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఆవేదన చెందుతా ఉన్నాడు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. ఇచ్చే కానుక కాదు దేవునికి ముఖ్యమైంది, నువ్విచ్చే అర్పణ కాదు దేవునికి ముఖ్యమైంది, నీవు తీసుకొని వచ్చే పంట కాదు దేవునికి ముఖ్యమైంది, నువ్వు చెల్లించేటువంటి డబ్బు కాదు దేవునికి ముఖ్యమైంది. విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయాలే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటా ఉన్నాడు? మన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు ఆయన.
మన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు ఆయన. మన కానుకలు కాదు ఆయన కోరుకునేది, మన ధనాన్ని కాదు ఆయన కోరుకునేది, మన దశమ భాగాలు అంతకంటే కాదు ఆయన కోరుకునేది. విరిగి నలిగిన హృదయాలే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవునికి ఇష్టమైంది ఏంది అనంటే మన హృదయం. ప్రియమైన దేవుడి బిడ్డ, మన హృదయమే, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే రేపటిని గురించి చింతపడతా ఉన్నారో, ఎవరైతే రేపటి గురించి ఆలోచన చేస్తా ఉన్నారో, ఎవరైతే దిగులు చెందిన వారిగా ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుచున్నారో, ఎవరైతే అనారోగ్యములతో బాధపడుచున్నారో, ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా ఏ కుటుంబం అయితే జీవిస్తా ఉందో, దేవుడు వారి వైపు చూస్తూ, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? ప్రార్థన చేసుకున్న ప్రియమైన దేవుడు, అందరం కూడా ఒకసారి మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది అయితే ఈ ఇమ్మాన్యుయేల్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, మన హృదయాలు దేవునికి సమర్పించుకున్నాం. ఒక్కసారి మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నాం. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనం. ప్రార్థన. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అయ్యా, ఈరోజు మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే నాయన ఈ వాక్యాన్ని విన్నారు, అయ్యా ఎంతమంది అయితే నాయన వారి వారి జీవితాలను నీ మీద ఆధారం చేసుకున్నారు, ఎంతమంది అయితే నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షించారు నాయన, వారందరిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ శిలువ చాట మరుగుపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా కొరకు కల్వరి శిలువ రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, మా కొరకు సొగసైన స్వరూపమైన లేకుండానట్లుగా చివరి వరకు కూడా మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు నాయన, మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. అవును నాయన, అయ్యా, చివరి వరకు మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడవు నాయన, మీకు వందనాలు. అవును నాయన, మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని. అవును నాయన, మేము శ్రేష్టమైనటువంటి వారమే. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు, ఏ యోగ్యత లేని మమ్మలను అయా తండ్రి అని పిలిచే అర్హత కోల్పోయిన మమ్మల్ని తండ్రి అని పిలిచే అర్హత మీరు మాకు దయచేశారు. మరలా మీ యొద్దకు వచ్చుటకు మాకు కృప చూపారు నాయన, మీకు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు, సత్యం గ్రహించారు, అయ్యా వారి జీవితాలు నాయన మీ మీద ఆధారం చేసుకొని జీవించినట్లుగా నీ కృప సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, అయా బోధించి భ్రష్టులనే పోకుండానట్లు మీ మాటలు నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చబడినట్లుగా నీ కృప సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించడి వందనాలు చెల్లించి వేడుకొని చుంటున్నాడు మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.